ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడం అంటే అతిశయోక్తి కాదు. తన సినిమాలతో టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత జక్కన సొంతం. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించబోయే ఎస్ఎస్ఎంబి 29 మూవీతో హాలీవుడ్ గేట్లు బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇందుకోసం తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు జక్కన్న. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు మేకోవర్ అయిన న్యూ లుక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్గా మారింది. దాంతో ప్రిన్స్లా ఉండే మహేష్ను జక్కన్న ఏంటి ఇలా చూపిస్తున్నాడు, పిచ్చిగారి పట్టిందా ఏంటి అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా రకరకాల స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. కానీ సూపర్ స్టార్ న్యూ లుక్ వెనక జక్కన్న పెద్ద స్కెచ్ ఉంది. మరి ఆ స్కెచ్ వెనక వ్యూహం ఏమిటో, ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు మనందరికీ క్లీన్ షేవ్తో నీట్గా మిల్క్ బాయ్ లాగా కనిపించాడు. ప్రిన్స్ అంటే ఎలా ఉండాలో ఉంటాడో కూడా చూపించాడు. కానీ రాజమౌళి సినిమా కోసం ఒక్కసారిగా మహేష్ తన లుక్ను పూర్తిగా మార్చేశాడు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్, మీసం కట్టుతో కనిపించి ఒక్కసారిగా ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్కు గురి చేశాడు. ఇక సూపర్ స్టార్ నుంచి ఈ రేంజ్ మేకోవర్ ఊహించని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దాంతో మహేష్తో రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడంటూనే ఈ సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, జాన్ విక్లా ఉంటుంది, హాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ వారికి నచ్చినట్లుగా కొందరు సోషల్ మీడియా వేదికగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దాంతోపాటుగా ప్రిన్స్లా ఉండే మహేష్ను ఇలా మార్చేశాడేంటి అంటూ రాజమౌళికి సినిమా పిచ్చిగానే ఎక్కువైందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ లుక్ వెనక జక్కన్న పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్ గేట్లను టచ్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్తో ఆ గేట్లను బద్దలు కొట్టి హాలీవుడ్కు టాలీవుడ్ స్టామినాను మరోసారి చూపించే పనిలో ఉన్నాడు. గతంలో కొందరు హీరోల చేయి పట్టుకుని మరి బాలీవుడ్ మార్కెట్ను షేక్ చేసిన ఘనత జక్కన సొంతం. ఇక ఇప్పుడు మహేష్తో బాలీవుడ్ కాదు, ఏకంగా హాలీవుడ్ను షేక్ చేయడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు. అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ అనే బాణాన్ని ప్రపంచ సినిమాపై వదులుతున్నాడు. అయితే రాజమౌళి తెరకెక్కించే ఈ చిత్రాన్ని జాన్ విక్తో పోలుస్తున్నారు. కానీ జక్కన్న ఎవరో తీసిన సినిమాలు కాపీ కొట్టేంత పిచ్చోడేం కాదు. పైగా ఆయన తెరకెక్కించే సినిమాలు మనం ఊహించను కూడా ఊహించలేం. ఆ రేంజ్లో జక్కన్న టేకింగ్ ఉంటుంది. టాలీవుడ్ రేంజ్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్న రాజమౌళిపై ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఆయనను తగ్గించే ప్రయత్నం చేయొద్దు. అధికారిక ప్రకటనలు రాకముందే రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దు అంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి మహేష్ బాబు న్యూ లుక్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.